లింగం ఏడు దాకా వచ్చినాయిరా 31st దావత్ పనులు అయితేనాయా? గదే మరి ఆళ్ళ పొద్దుగాల మొదలు పెట్టుకొని జల్ది ఉడగొట్టుకోవాలి. ఇక చలి బాగున్నదిగా, మరి నేనే ఆళ్ళ వరకు రావాలి. ఎందుకు అడుగు తింటానికా? ఏంది మీరే వేసుకుంటారా? అంటే నేను అద్దారా? అదో కట్టెట్టుంటదా? అరే ఒరే కడిగేసిండు. నీ అవ్వ ఇదేంద్రు, ఎవడు చూసినా గట్లనే అనబట్టే. నేనేమైనా పాకిస్తాన్ లో పాల్లాగి ఇండియాలో ఇల్లు కట్టినా అనుకుంటున్నారా? గంత పారాయణ చేస్తారు నన్ను. మాట వరుస కన్నా మనోడు అనుకుంటే ఏంద్రా నన్ను? గింత పాపం గింతడివా? శిశి 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 ఏందేమో గంత కోపానికి వస్తావు ఎవరి మీదకి? గా మీది వాడోళ్ళ మీదకే. మీతో పొత్తు కూడతారా అంటే పత్తకు రాకుండా ఎత్తారు నన్ను. అని నేను బతిలాడి బేరం ఆడతా అంటే ఏతులకై వాతలు పెడతారే నాకే వాళ్ళు. అద్దనంగా అవ్వగారింటికి పోయి చెద్దరెత్తుకొచ్చినట్టేనా అని ముచ్చట. వాళ్ళు వాతలు పెడతాంటే వాళ్ళతో కోతలు ఎందుకు కొడతావు నువ్వు? సప్పుడే కూకోక. అగో పండుగ రోజు ఎవడన్నా పప్పన్నంతో తింటే ఆడే తెలివి తక్కువదానా? ఇలా 31st సప్పుడేకి ఎట్లుకుంటాడు ఈ రమేష్ గాడు. ఏడాదికోసారి వచ్చేది పండుగ పండుగ చూడది దావా చేసుకోవద్దానే. ఊరంతా ఒకటై గోరంతనే చూడవాట నిన్ను. ఎట్లా చేసుకుంటావు? మరి మన ఇద్దరం చేసుకుందావా? ఏంది మన ఇద్దరం చేసుకుందావా? మేక బేరానికి పోయి తోకని పట్టుకొచ్చినట్టే ఉంటది మన ఇద్దరం దావా చేసుకుంటే. ఏమద్దంటే సప్పుడే కూకో. మరి అందరద్దన్నాక ఒక్క నువ్వు ఎక్కడికోతావు? ఆ ముచ్చట మర్చిపో. గట్టట మర్చిపోతానే. బువ్వదిని చెయ్యిగాడు కూడా మర్చిపోతా గానీ 31st దావత్ ఎట్లా మర్చిపోతానే నేను? ఇప్పుడు ఇడిచి పెడితే సప్పుడేక పోయి సంవత్సరానికి వత్తది మళ్ళీ. ఇక మరేం చేస్తావు? మందద్దన్నారా అని బొందలకై బోల్దవుతావా? అల్లు నేను పొత్తే కూడా నిత్తలేరేమో. ఎట్లా చేసుకుంటావు దావతు? మన ఊళ్ళో ఏమన్నా మంది కర్రు పోయిరానే? మీది వాడోళ్ళు మీది పోతే కింది వాడోళ్ళతో చేసుకుంటా. ఏడాదికోసారి వచ్చే పండుగ అట్టిగట్లు ఇడిచి పెడతాను నేను. ఇలా 31st దావత్ చేసుకున్నానే కావాలి. అట్లా ఊళ్ళేమో కన్నా పోయి ఏమన్నా దొరకబట్టుకుంటా. సరేనా? పోతాన్నా. ఇయ్యల్లా ఎట్టి ఇడిచి పెడతా నేను 31st దావతు. ఈయనను ఊళ్ళో ఎవ్వడు దేకటోడా లేడు గాని దావత్ చేసుకుంటా అని పోతాను. పో ఓయ్ మెల్లగా. ఆ సంధిలా పిల్ల తల్లి కుక్కున్నది. ఆయన తది నిన్ను అందుకున్నానా అంటే ముక్కలతోటి కాదు నీ పిక్కలతోటి దావత్ చేసుకున్నాడు అవుతుంది. మెల్లగా. అవు మళ్ళీ ఏం తెలియనట్టుకి పత్తాకులు టేకాకులు పట్టుకొని వచ్చినవా? పొద్దుగాల అన్నంగా వేయినావు. ఇది ఏడ తీరుతలోనని నీ ఇకవాతులు పాడుగాను. గింతగానం ఇకవాతులు ఉన్నానివి. మరి పొంగనకి మేకలు కొట్టుకపోతే ఏమావు? నువ్వు తాగవరకు వేయపోవునా? ఇంత పొద్దుగాల తాగవేనా అని కరెంటు పెట్టుకున్నారు, నాకులు చేసుకుని వచ్చినని ఎట్టగానే పడుతుంది కళ్ళకు. నన్ను చూస్తేనే ఓర్తలేవు. ఇంటికి రావన్నా అద్దే. ఏంది నేను ఓర్తలేనా? పొద్దుగాల అనంగా నువ్వు ఇప్పుడు వచ్చినావు. కొద్దిగా మానవనిపిస్తలేదు. ఇంకా నన్ను ఓర్తలేవని పడుతుంది సంసారం లెక్క. నీదంటోడు చూడిపో. సాత కాకుండా కనుక లసుంబావ ఎట్లా పోతాను మేకలెంబడి గట్లగిట్ల తోలుతానా? నీకు సాత కాదని కైకుల్లోని పెడితి. 4 ఆకులు తెచ్చిండు పొద్దుగాల అనంగా పోయి. ఇంకా నన్ను ఓర్తలేవు, ఇంట్లోకి రానిత్తలేవు అంటున్నావు. ఆన్నే వండపోయినావు కళ్ళం కాడ గుడిసెలా. ఇంత కూడిదైపోదునా? ఓ ఇంటికి వచ్చి బాగా ఉద్ధరించి మొద్దులు కొట్టినట్టు చెప్తాండు. సాధారణ పని చేస్తాను. ఇంకేం చేయండి? ఇంకేం చేయాలంటే అన్నవా? పొద్దుగాల వైగా కరెంట్ వచ్చి ఆకులు పట్టుకొని వచ్చి ఇంకేం చేయాలని అంటున్నా. పెద్ద మొద్దులు వాళ్ళకి వచ్చాడు చెవిటలు గారినట్టు. నాకన్నా 15 ఏళ్ళు పెద్ద. నాకేమో తెలియదు. పసిపోని చేసింది. నేను చేసుకున్న కాడికి నేను ఏసుకుపడ్డా. ఏమో బాగా మొద్దులు వాళ్ళకి వచ్చినట్టు ఇంకేం చేయాలంటాడు. ఏ పని చూడు సాతలేని పని చేస్తా అంటాడు. మళ్ళీ నువ్వు నమ్మకు. నాకంట పేద చిట్ట పెడతది. మహానుభావుడు సంబరాల భావన చెంబట్టుక పిలిచిందట. నీ సంబరం ఏదో చెప్తలేదా? నిన్ను కాదు మా అబ్బాయి నాలే. నేను లచ్చిరాజం బావ దగ్గరకు పోయి కానిచ్చేస్తా. ఉట్టి మీద పెరుగున్నది వేసుకొని తిను. మేకల కడ కావాలి మళ్ళా కుక్కలకు పెట్టకు మేకలు. నిన్నబడ్డదా? ఇంటికానే ఉంటే పోయే ఏమవుతాను ఊకే. తిన్న వాళ్ళ వెంటనే పోయి మళ్ళా ఆప చెట్ల కింద నీడలు తాగుతావు. నీడలు ఐసిపోరని లెక్క. నీకేం సోపతులు? ఇంట్లోకి వచ్చినట్టు కడుపులకు వచ్చినట్టు నేను పోయేస్తా ఫైలం.
అద్దురా అంటే ఆడింటి కాడ పెట్టిపోయింది కాను నీ పోరానికి నా వారెత్తే నాకే సాతనైతే లేదురా అంటే పనికే గెత్తాను నన్ను ఐసు పోరాడు గిర్ర పోయి ఇచ్చి రావచ్చు కాలు పాడుగా 4-5 రోజుల నుంచి ఒకటే గుంజుతాన్నాయి ఇంకా గణేష్ డాక్టర్ అని ఇటు మొఖానైతే సూదించుకుందాం అనుకుంటే వచ్చి పాడైతుంది ఎటు పోతున్నావే పోషక్క నీ పోకడ పాడుగా నేనెటు పోతాననే నాకే 10-20 రోజులు అవుతుంది ఫారం మంచిగా ఉంటలేదు 4-5 మాటలు దవాఖానకు పోతే అన్ని టెస్టులు చేసింది కానీ ఏం రాలే అయితేనే గాని నీళ్ళకేన పట్టుకుని ఎటు పోతున్నావే పోషక్క గీడబ్బనా గా ఎర్రల లచ్చిరాజు బావల్ల మనవల్ల శేఖర్ గారు గిటేదో గౌండ్ల క్రికెట్ ఆడినరాట మా ఇంటికాడ ఇచ్చిన పోసావని ఇచ్చిపోయిండే ఆయనకి నేను జీతదాని లెక్క కనబడతానో ఎట్టనో మరి ఇచ్చిరాపో ఓ నీ అవ్వ గాచారం పాడుగాను ఇది ఎక్కడికి అతరు ఎవ్వరు అడిగినా ఎవరికి వాళ్ళమే చేసుకుంటాం అంటారు దావతు ఇక పండ్ల తోటలో ముళ్ళ చెట్టున అయినా అనరా నేనే నత్తందిగా మీది ఏం చేస్తాం నడిచి కాళ్ళన్ని పోవట్టే ఆ కొస నుంచి ఊరి కొసకు వచ్చే వరకు ఎటువైనావు బావా నేను అత్తనే సైకిల్ మీద నిజంగానే జోక్ కాదు అగో ఈ పోషా వస్తుంది కదా మరి నాతో కలుతుందో దావత్కు అడిగైతే చూస్తా ఎటు పోతాను పోసావా నీ పోకడ పాడుగాను నేనెటు పోతారా గంగలక గోదట్టక ఇంకా శేఖర్ గా పాడకావు లేందో పని పెట్టింది కాదురా నాకు పన్నదాని మీదకు పాముని పెట్టినట్టు ఎందుకు ఏమన్నాడు పోసావా ముక్కని తీర్చుకుంటూ మాట్లాడబడుతుంది మాట్లాడకపోతే ఏందిరా నాకే సాధన అయితే లేదురా దేవుడు అని ఇంటికాడ కూర్చుంటి వారు దాకా ఆ బాడక వచ్చి ఒక నీళ్ళకని మా ఇంటికాడ ఇచ్చిరా పోసావా అని అలా పెట్టిపోయిండు అవురే రమేష్ ఐసుదాన్ని నేను ఆడరా అద్దురా బాడకవు నేను ఓనరా అన్న కానీ పోయి మా ఇంటికాడ ఇచ్చిరా పోసావా క్యాన్ అని అలా పెట్టిపోయింది మరి ఏం చేయాలి పట్టుకొని అత్తన్న సాత కాకుండా గాని అత్తు గాని ఇయ్యాలి ఎటు పోతానో పోసావా నీ పౌడు పాడుగాను నేనెటు పోతారా నాకే కాళ్ళు లేవక ఇల్లు ఇడిచి పెడతలేను 4 అడుగులు వేద్దామంటే నరకం కనబడతాను దొరికేనా ఏ గవని నాకే వెరక గాని మరి పోసావా ఇలా December 31 కదా దావత్ చేసుకుందావా దావతా ఇక 3 వద్దులైతే మూలకు పడతా గా దావతులు గీవతులు నాకెందుకురా నాకేమద్దు పో ఏమో తట్టి పట్టాట ఏందో దావతాట ఏమద్దు అయ్యో ఏమైంది పోసావా గత్తన పడుతుంది December 31 అంటే ఏడాదికి ఒకసారి వస్తుంది లోకమంతా మంచిగా దావతులు చేసుకుంటే నువ్వేమో అర్థన పడుతుంది ఏం కాదుపా మంచిగా మనం కూడా చేసుకుందాం సావలే కత్తుంటే అల్లుడొచ్చి అన్నమేమన్నట్టున్నది ఎవరు నీ ముచ్చట నాకే బాణవులు ఆసర లేదురా దేవుడు అంటే ఏమో దావత్ అని దేవ పెడితివి నన్ను నీకు లేరు అరసోపతి గాళ్ళు వాళ్ళని పట్టుకొని పోయి దావత్ చేసుకోపో నాకే దావత్ అద్దేమద్దు దా సోపతి గాళ్ళందరూ ఎవరు చేసుకుంటారు పోసావా నేనే ఒంటరిగా ఆయన లేకపోతే నిన్నెందుకు అడుగుతా చెప్పు నీ ముచ్చట మంచిగానే ఉన్నది కానీ ఆడదాంతో దావత్ చేసుకుంటే ఎట్టుంటదిరా మళ్ళీ సాతగాని ముసల్దాన్ని సావుజాలకు వచ్చినాక లగ్గం సోల్తి పెట్టినట్టే ఉంటది కాదు ఇట్లా చేస్తే పోసావా ఆడిదాంతో దావత్ ఎట్లా చేసుకుంటావురా అన్నవు చూసినావా ఆ మాటకు నేను ఒప్పుకుంటా కానీ నువ్వు ముసల్దాను అన్నవు చూడు ఆ మాటకు నేను పానం పైన ఒప్పుకోను అంటే ఒప్పుకోను ఎట్లాను అది కూడా చెప్తా నీ ఎంటికలు నేర్చినాయా నీ పనులు ఇచ్చిపోయినాయా నీ కళ్ళు నజరిస్తలేవా నువ్వు యూత్ పోసావా యూత్ నీకు అర్థమవుతలేదు ఇంకా నువ్వు అనుమానం పడకపోసావా మనం దావత్ చేసుకుందాం అంటే చేసుకుందాం ఇది పోతే మళ్ళీ ఏడాది దాకా సప్పుడే ఉండదు చేసుకుందాం పట్టు ఇక బాడకావులు అద్దనని నువ్వు బాధపడబడుతుంది నువ్వు ఒక్క తీరుగా బతిలాడితే నాకే దుఃఖం రాబట్టే అయితే మరి చేసుకుందాం 31 దావతు అబ్బా గీ మాట అన్నావు మంచిగున్నది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది పా చేసుకుందాం అయితే మన కానీ కానుక లచ్చిరాజం బావాలకి ఇచ్చేద్దాం పా సరేపా పోసావా మనం ఇద్దరం అయినాం మనతో ఇంకో ఇద్దరు కలుపుకున్నామంటే మొత్తం అవుతుంది దావత్ మా అవుతుంది గాని మీరేమో పడిసిపోరగన్లు అయితే నేనేమో ముసల్దాన్ని కాదురా మీకు నాకు పొంతన కలుతుంది అంటావా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మళ్ళా గదే మాట మాట్లాడుతాను ఏంది పోసావా నిన్ను ముసల్దాన్ని ఎవరన్నారు చెప్పు అయినా నీ అంత అందమైన వాళ్ళు మనవులు ఎవరన్నా ఉన్నారా చెప్పు
ఏమో ముసలి పడుసు అని మాట్లాడబడుతుంది. ఇక అది కూడా నిజమే గాని ఐసు మీద పడ్డ కొద్దీ దావత్ దావత్ అంటే ఎట్లుంటదిరా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఆగో మళ్ళా కదే మాట మాట్లాడతాను ఎందుకు పోసావా నువ్వు? నీకంటే ఐసు మీద పడ్డోళ్ళు ఎందరో తినుకుంటా తిరుగుతారు. వాళ్ళతో కలుసుకుంటే నువ్వు ఎంత చెప్పు ఏం కాదు తీయి. అయినా నీకు చెప్పనే పడితే నువ్వు యూత్ పోసావా? యూత్ నువ్వు. అంతే అంటవారా? నువ్వు నన్ను ఊకే ఊతు ఊత అంటే నా రౌతం ఆర్కిడ్కి ఉరుకులాడుతాందిరా. ఇగో ఎట్లయితే గట్టాయి ఎవరు ఏమని అనుకున్నా మంచిదే, ఇవాళ దావత్ చేసుకుందాంరా. గంతే పోసావా? ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. ఉన్నది ఒకటే జిందగీ. నువ్వు నాకు చెప్పాలి కానీ నేనే నీకు చెప్పే కాలం వచ్చింది. ఏం చేస్తాం? మరి ఆ. అరే గీ రవిగాడు వస్తాడు కదా, కలుతాడు మనతో దావత్కు. అడుగుదాం అట్లాగు. అరే రవి ఎటు పోతున్నావురా? ఎట్లేదురా అట్టుగానే బయటకు వచ్చిన. వారి గాని ఎందుకు మందలు ఇచ్చినావురా? ఆడు అసలే కొంచెం బాడుకావు, ఉత్తర సాపలు పెట్టేటోడు ఆడు. ఆడు ఎసుంటాడు అయితే మనకి ఎందుకు పోసావా? మనతో మంచిగా ఉంటాయి బా. అసలే మంది దొరక చెప్తానంటే నువ్వు ఆడద్దు ఈడద్దు అని పడుతుంది. అసలు వాడు మనతో కలుతాడో కలవడో అది అడుగుదాం ఆగు. ఓ రమేష్, నన్ను ఎందుకు పిలిచినట్టు? మీరు ఎందుకు గుసగుస పెడతారా? ఏం లేదురా రవి మామ, ఇలా December 31 కదా, మరి అందరు దావత్ చేసుకుంటారు, మనం కూడా చేసుకుందామా? అబ్బా రమేష్, నేను కూడా దానికోసం చూస్తున్నారా. చేసుకుందాం దావత్ గాని ఎవరు వస్తారా అందరూ అంటున్నావు. ఏంద్రో ఏనుగంత కాకపోయినా ఎద్దంత మనిషిని ముందర పెట్టుకొని ఎవరు అంటున్నావు? నువ్వు నేను ఇగో పోజావా. ఏంది ఏం మాట్లాడుతున్నావురా? గీ పోసావుతోనా గీ ఆడదంతో దావత్ చేసుకుంటే ఎవరు ఏమనుకుంటారా? మీ మగోళ్ళ కంటే ఆడదే నయ్యం రా. మీతోటి కలిస్తే అంగడి చేసి గొంగడి చెప్తారు కానీ మీకంటే మేమే నయ్యం. అందరం నయమే ఉన్నాం కదా ఈ పోసావా. నువ్వు ఇంతకు ఎవరైతే నీకెందుకురా, మనం దావత్ చేసుకుంటే అయిపోయా. నువ్వు ఉంటావా ఉండవా మాతోని గజ్జెప్పు మొదలు. ఏ ఉంటారా రమేష్, దావత్ చేసుకుందాం. 31 దావత్ అంటే నేను కాదంటున్నారా? దానికోసం తిరగబడుతుంది రోడ్ల మీద. మరి ఉంటా అనుకున్నాను, మీ కంటు కాకుండా సప్పుడు ఎక్క అంటే ఇంద్ర గుంజిగా అంగిల్ లేకున్నా కానీ పొంగులు వంగ పడుతుంది. ఆ గడ్డ తీసుకుంటే ఇంద్ర గుడ్డేవులు ఎక్కున్నావు. అరే వాడు ఉంటావని అనేబట్టే వాతో ఎందుకు కొలు పెట్టుకుంటున్నావు పోసావా నువ్వు? ఆడు ఎట్లుంటే నీకేంది? ముగ్గురం అయినాం, మనిషికి వేసుకున్నావు అంటే ఆరాంసే అయితే దావతి కావచ్చు గాని మొగోడు సోపతికి మొగోడు దొరికిండు. మరి ఆడదాని సోపతికి ఆడిది అద్దారా? ఎట్లుంటే చెప్పు, ఆడిది సోపతి లేకుంటే. ఈ ముగ్గురమే తినకంగా అయిర్రానంటే నీ సోపతికి ఆడోళ్ళు అంటే ఇప్పుడు ఏడ దొరకాలి? అవు గాని నీ పెళ్ళ ఉంది కదరా, దాన్ని తీసుకోవదా? నాకు సోపతి ఉంటది. నా పెళ్ళమ్మా గదేడత్తది పోసావా? ఎవరు చెప్పాలి దానికి? ఏంది ఏమో చెప్పాలని పిలిచి సప్పుడు ఎత్తలేవు? అంటే సుశీల అది ఏంటిది అది ఇది అనుకుంటా అలెక్సైగా చేస్తున్నావు. వాళ్ళు అసలు మన ఇంటికి ఎందుకు వచ్చిర్రు? అది నువ్వు కూడా మాతో నీ దావత్కి రాయే సుశీల. నేను నీతోటి దావత్కి రావాలన్నా? అప్పుడు ఏమన్నావు? మరి మన ఇద్దరం చేసుకుందామా? ఏంది మనిద్దరం చేసుకుందావా? ఆ మేక బేరానికి పోయి తోకని పట్టుకొచ్చినట్టే ఉంటది మనిద్దరం దావత్ చేసుకుంటే. ఏమద్దు నాతోటి దావత్ వద్దన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి అడుగుతున్నావు? ఇప్పుడు నాకద్దు దావతు. అబ్బా గట్ల అనకే, రాయే. మూడొక్క మాట అంటే పడితేందే, దావత్కే కదా పిలిచేది. రాయే పోదాం. అనేటి అన్ననుడే మళ్ళా బతిలాడుడే. లెక్కకైతే రావద్దు గాని దావత్ అంటున్నావు కదా, అత్తది. ఆ అబ్బా ఇప్పుడు నా పెళ్ళాన్ని అనిపించుకున్నావే. పా ఇప్పుడు ఏమేం కావాలనో లెక్కలేద్దాం. పోదాం గాని గాలేందుకు అక్కడున్నారు? అగో వాళ్ళతోనే కాదే మనం ఇప్పుడు దావత్ చేసుకునేది. నువ్వు నేను పోసి రవి గాడు. మనమైతే సరే గాని మధ్యలో రవెందుకు? అసలే ఆయన మంచోడు కాదు. వాడు ఎసుంటోడు అయితే మనకెందుకే? అందరు వాడద్దు అంటారు. దావత్ అయినాక వాడేవాడు మనం ఎవరమో. దావత్ అయ్యేదాకా అవసరం గంతే. ఎట్లయినా గాని అయినందుకు చెప్పు, అద్దంటినవా? నువ్వు భలే ఉన్నవే సుశీల. మంచి మోక మీదకి వచ్చినాక ఇప్పుడు వాడు అద్దు అనంటే మళ్ళీ కూడా ఏడ దొరకనే మనకు. దావత్కు మనిషికి వెయ్యి వేసుకుందాం అనుకున్నాం, నువ్వు ఇవ్వకుంటావనైతే వాడు ఉండని. ఇక నువ్వు చెప్తున్నావు కదా, సరైతే వచ్చావా? ఎక్కడో వేసుకున్నాడు ఎందుకు? మన ఇంటినే వేసుకుందాం పట్టు దావతు. అట్లయితే ఇంకా సంతోషమేనే.
నేను ఏమో అనుకున్నారా సుశీల ఇంటదో వినదోనని, కానీ రమేష్ గారు భలే కింది మీద చేసి ఒప్పించిండ్రు దాన్ని. ఓ పోషావా, ఆ రమేష్ గారితో ఏ పని నట్టుకుని అవుతుంది. మా అవుతుంది ఎందుకు కాదు, ఇంత దేశాలంగా నిన్ను పెట్టుకున్నాడు అని పెన్నాన్ని నొప్పించుడు పెద్ద దానికి. ఊగా పోషావా, బారకవు అంత నీ శోషణ వస్తుంది. ఏం కూర తోట తిన్నావురా? చేపలు. రమేష్ తీసుకుంటారా? తీసుకో. ఎంతైనా అందరం కలిసి దావత్ చేసుకుంటే ఆ సంబరమే వేరురా రమేష్. మళ్ళీ అందరూ ఇంకా 31 దావతు. అందుకే కదా పోచవ్వా ఇంత తిప్పల పడుకుంటే చేసుకుంటాను. మరి ఎందుకు అనుకుంటాను? తిను. నాకు కూడా మస్తు సంబరం అవుతుందిరా దావా చేసుకుంటే. నీ అవ్వ తిన్నా కొద్ది పోతుందిరా ముక్క. పోషావా, అమ్మ నువ్వు తినటానికే ఉన్నావురా, మరి ఎందుకు అనుకున్నావు? అయితమనే కానీ మెల్లగా దాడివి ముక్కలు ఎన్నడూ దొరకలేదురా. లప్ప లప్ప తింటాను. ఇంకా కాళ్ళ దగ్గర పెట్టుకో, కాళ్ళకి దగ్గరంటే ఇల్లంతా కళ్ళు అంటే మళ్ళా ఎన్ని ఈగలొస్తాయి. పోషావా దావతి తాగు తిను అని అనకు. ఎన్నడూ తినలేదురా దావత్, ఎన్నడూ చేసుకోలేదురా. ఇంత వార్త నువ్వే కడిగిపోతావు చెప్తాను. మీరు అందరు కన్ను నావైనా ఉన్నాయి. తినుర్రి. మీరు కానీ వాడు ఎట్లా తింటే మీకేంది? నువ్వు అడుగుతావా మరి? ఓ రమేష్, వీడు 15 రోజుల కింద తిన్నట్టు చెప్తాండేంద్రా. ఏమన్నా నిన్న మొక్కమైనా అరనీది వాంతో నీకెందుకు పోసావా? నువ్వు తిను. ఇక మంచిగా కళ్ళావు. తాగోతు బాడుకావు ఉన్నదంతా తాగుతాడు రా ముందే. కొంత కూర నాకైనా ఓ కారణం మొక్కపోరా. ఏమో పళ్ళ మీదకి పెడతాను ఆగరాదురా. ఆ కూర అయితే తినరాదు. ఓ పోషావా, ఏమో కాను మొక్క కూడా అంటాను. నేను దావత్కి 1000 రూపాయలు ఇచ్చిన. ఇగో నేను దావత్కుంటానన్నా, మీరు నన్ను పిలిచి దావత్కున్నా అన్నారు. బాగా మాట్లాడకు, అర్థమైందా? ఇన్నవారా, అందుకనే ఈ బాడకా వద్దన్నా. నువ్వు ఊరుకోకే గాంజోలకి ఎందుకు పోతాను పోసావు? మరి నాకే ఎక్క ముందుకే నా కంచం మీద కంచం దాకా పట్టే అని ఒడిచిన ఇలా ముక్కలు. అవును రమేష్, నన్ను అప్పటి నుంచి ఓర్తలేదురా. ఇక నాకై నాకై 1000 రూపాయలు కట్టినా. నేను అట్లే మన్ను. ఓ పోషావా మంచిగా మాట్లాడు. ఓరి వారి అందరు సమానంకి ఇచ్చిరు పైసలు. నువ్వేం ఎగవాడు నీ కూడా అవసరం లేదు. నువ్వు కూడా మేము మాముస్తాం. ఇది అయిపోతే ఇంకో ప్యాకెట్ కూడా ఉంది. తింటే ఓర్తలేవు. ఆగురా నువ్వు తిను. ఇక పోసావా నువ్వు వేసుకో. ఎందుకంత ఆగమైతాను? ఉన్నాయి 4 అయితే మనం తిను. ఇక వేసుకో. ఏమోరా, వీడు నా పక్క కూర్చుండేమో గాని నా కంచంలో కూడా గుంజుకొని తినేటట్టు ఉన్నాడు. అప్పంచలు కంటలో పెట్టుకుంటాందిరా. కానీ సుశీల, నువ్వు దావత్కు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అనుకున్నావే, కానీ అడుగుడుతోటే ఒప్పుకున్నావు నీ కడుపు చల్లకుండా. మళ్ళా ఇక బయట ఎందుకు పోసావా, ఇంటనే పెట్టుకుందామని మంచిగా ఇంటనే పెట్టినవు. ఇక అందరం కలిసి చేసుకుందాం అన్నోలే, నాకు కూడా కాదన్న బుద్ధిగల పోసావా. ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా. అగో గందుకైనా సుశీలా నేను మొత్తుకొని వచ్చేది. December 31 అంటే అందరు చేసుకుంటారు, మనం ఎందుకు చేసుకోవద్దు? ఎట్లుండాలి December 31 అంటే? కానీ రమేష 31 దావత్ మాత్రం మస్తుగా ఉందిరా. మీ అవయ్యో మటను, గోలి పాలాలు, ఇగో పొద్దాడి కాళ్ళు సపరేట్గా తాగాలరా. దావత్ అంటే దావతే పోరా. నీ అవ్వ అరే రమేష, ఇక నాకు చాలేందిరా, నేను పోయేస్తా.
అరే రవి పోంగ పైలం రో ఏమన్నా పడేవు. మరి రమేష్ అసలు ఆ బాడకాను విలువకుంటే అయిపోవురా. ఆడ అంటేనే నాకు నచ్చలేదు. నాకు కూడా నచ్చలే పోసావా, చెప్తేనే మొగడిందే. అరే అయితే మన తీయరా అదే వాడు వచ్చిండు తాగిండు పోయిండు, ఇప్పుడు వాని గురించి ఎందుకు? అరే రమేష్ దావత్ అంటే మంచిగా జరిగిందిరా, నెంబర్ 1 జరిగింది. ఎట్లయితేంది ఈ ఏడాది గట్టిగానే చేసుకొని వెళ్ళగొడతాన్నాం. అవురా వారి నేను వచ్చి బగ్గసేపు ఒకసారి టైం చూడు ఎంత అయిందో. ఆగో 12 అవుతుంది పోచావా. సుశీల హ్యాపీ న్యూ ఇయరే. పోచావా హ్యాపీ న్యూ ఇయర్. 12 అయిందా ఇంత మైలు? టాంకు టాంకు సుశీల. ఆరి కుక్కలు ఉంటాయి కావచ్చు గిడ వడగొట్టేస్తా. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. ముగ్గు జోడేసినావు కదా, అబ్బా ఎప్పుడు లేచిరా ఏమో పో. రే, నీ అబ్బా హ్యాపీ న్యూ ఇయర్ రా బొంగారం. మా సుశీల ముగ్గు అస్సలేసింది. మా వాడకట్టుకు మా ముగ్గే నెంబర్ 1 ఉంటది కానీ. సుశీల హ్యాపీ న్యూ ఇయరే. నీకు కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఆ ఈ కొత్త సంవత్సరం నేను హ్యాపీగా ఉన్నా. ఈ సంవత్సరం వెళ్ళా మన ఇద్దరం సంతోషంగా ఉండాలని కోరుకోయే. సరే. చూసినావానే నిన్న మన 31st దావత్ ఎట్లా అయిందో, గట్లుంటది మరి నేను తలుచుకుంటే. మా తలుసుకున్నా కానీ ఊకో. మరి ఏందనుకున్నావే, నన్ను ఎవ్వడు ఊడిపించుకోకపోతే నేనే నలుగురిని జమ చేసుకుంటా. గట్లుంటది రమేష్ గారు అంటే. పట్టు పట్టిన పని కావాలి అంతే. మా పట్టినవు తీయరాదు. ఓ దేవుడా, గింత పాపం ఉంటుందా దేవుడా? అగో ఈ కొత్త సంవత్సరం కూడా ఎవరు ఎడతారే. ఏ చూద్దాపా. నా ఇల్లు మునిగింది దేవుడో దేవుడా, నన్ను గింతనన్న పాప వరవా దేవుడా. అయ్యో ఏమైంది పోసావా, ఈ కొత్త సంవత్సరం గోలు ఎడతావు ఏమైంది? నా ఇల్లు మునిగింది కాదే సుశీల, నన్ను ఎత్తుల మన్ను పడ్డది. ఏమైంది చెప్పు పోసావా, ఎందుకు ఎడతాను? ఎందుకు ఎడతానునా, నా ఇంట 10,000 ఎత్తుకపోయిరురా. నేను కొత్త జమ చేసి దాచిపెట్టుకున్నా. ఇంట్లో ముసలోడు తిట్లు తిడతాడు, కొట్టొస్తాడు. అయ్యో 10,000 వీడయా, ఎట్లా పోసావా? రమేష్ గారు చేయబట్టే. ఏంది నేను చేయబట్టా? నేనేం చేసినా పోసావా? నీ పైసల గురించి నాకేమేరక? కొత్త సంవత్సరం కూడా నా మీద భజన ఎత్తాను. మరి లేకపోతే ఏందిరా, అద్దురా అంటే కర్ర రవిగా బాడుకోడు పిలిచినావు. ఆ బాడుకావు దావత్ చేసుకున్నాక అంత అయిపోయినాక పోయేటోడు పోక నా అర్రతాళం వచ్చేయండు. ఆడెత్తుకుపోయిందట 10,000. వాడికి అట్లెందుకు ఎత్తాడు పోసావా? అట్టిగా బట్ట కలిసి మీద ఎత్తాను. వాడికి అట్లా వేయడు. ఆవు పోసావా, ఆ రవిగాడనే అంత ఖచ్చితంగా చెప్తాను, నీకెట్లా తెలుసు? ఆడెత్తుకుపోయింది అట్నే. ఆ బాడుకావు మా ఇంటికి వెళ్ళి రాగాక ఎల్లదిన కోడలు చూసిందట. నేనే దొల్లె కావచ్చు అనుకొని అన్నేం అడగలేదట. పోయిన బాడుకావు మంచిగానే తాళం తీసి పోయిండు కానీ రాంగ తాళం వేయలేదట్నే. నేను రూపాయి జమ చేసుకున్నా, దాకాను చూసుకున్నామని. మన్నకు 10,000 రూపాయలు. ఆ ముసలు కూడా కొడుకు నన్ను కొట్టను తిడతాండే. నీ
దావత్ చల్లగుండా దావత్కి రాక ఇంటికాడున్నా కానీ నా 10,000 నాకు తక్కువ కావచ్చు. ఈ మాడికాలే పోసక్క నువ్వు పూతా అని తీసుకొచ్చిండు. పాడి ఆ కూర నువ్వు దావత్ చేసుకోకుండా అయిపోవు. అయ్యో వాడు గసంటాడని నాకే వెరకపోచావా? అందరు కలిసి మంచిగా దావా చేసుకుందాం అని వాడిని పిలిచిన. నేను అప్పుడే చెప్పిన ఆడు మంచోడు కాదు అద్దని. ఇన్నవా ఆడు ఇంటేంది నాకుంటేంది అద్దురా నేను రాండ్రా అంటే నన్ను తీసుకొని వేయండి దావత్ చేసుకుందామని. ఇప్పుడు ఈడు చేయబట్టి నా ఇంత 10,000 పోయినాయి. నాకు ఎవరు ఇవ్వాలి? నువ్వు వీర రమేష్ గారు నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఇచ్చినవే కావాలి. నా 10,000 నువ్వు ఇయ్యి. నా మగడు తిడతాడు అక్కడ. నువ్వు 5 సార్లు లెక్క దావత్ చేసుకుంటావు ఆయన ముండాడు కొట్ట అత్తాడు. 10,000 అట్టి ఏడికెళ్ళి తెచ్చితో చెప్పిన మాట విన్నావా? ఎట్లయితావా ఇయ్యిగా ఇయ్యి. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా తరపున మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముచ్చట ఏంటంటే మేమైతే ఇలా 31st దావత్ చేసుకున్నాం. మంచిగా కళ్ళు చికెను మటను బోలు పాడాలు అన్ని తెచ్చుకొని చేసుకున్నాం. మీరు కూడా మంచిగా 31st నాడు దావత్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ తోటి చేసుకోండి. ఇంటికాడ చేసుకోండి. కాకపోతే బండ్ల మీద పోయేటప్పుడు జరపాయిలంగోండి బాంచను. ఇటువంటి 31st దావతులు ఎన్నో వస్తాయి కానీ ఎంజాయ్ అయితే చేయరు మంచిగా. అలానే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టుర్రి. బాయ్.